సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ గురువారం కదా, గురుబలం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది జ్యోతి భక్తి బ్లాగ్స్. అలాగే పిల్లలు చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, మన పెద్దవాళ్ళకైనా సరే గురుబలం అనేది ఉంటే మన జీవితం ముందుకు వెళ్తుందండి. అలాంటి గురుబలం కోసం మనం ఆరాధించే దైవాలు దత్తాత్రేయ స్వామి, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి, అలాగే సాయిబాబా గారు. మనకి నక్షత్రాన్ని బట్టి కూడా ఉంటుందండి ఆరాధన. దత్తాత్రేయ స్వామివార, రాఘవేంద్ర స్వామివార అని, దక్షిణామూర్తి స్వామివార అని చదువుకొని పిల్లలు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దక్షిణామూర్తి ఫోటోను మనం పూజా గదిలో ఉంచుకొని ఆ పసి మనసులోకి స్వామివారిని చూసి నమస్కరించుకుంటే చాలు. వాళ్ళ బుద్ధి చాలా మంచిగా మారుతుంది. అలాగే నేనైతే ఇలా ఆరాధించుకున్నానండి. ప్రతి ఆదివారం నాకు తెలిసినంతలో రాశి ఫలాల గురించి వివరణ తెలుసుకుందాం. ఏ రాశి వారికి ఎలా ఉందో అలా తెలియచెప్పే ప్రయత్నం చేద్దామని సంకల్పం చేసుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలి. ఎంత మనం ప్రయత్నించినా మన జన్మ నక్షత్రం, మన రాశిని బట్టి మనం ఆరాధించుకునే దైవాలు ఉంటుందండి. అలా నాకు తెలిసినంతలో తెలియచెప్పాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రాఘవేంద్ర స్వామి వారిని చూడండి. ప్రతి ఒక్కరికి గురుబలం పెరగాలని, మన జాతకంలో గురుస్థానం బాగుంటేనే మనకి అన్ని రకాలుగానూ బాగుంటుంది. అంత శక్తి ఉంటుందండి మన జాతకంలో ఉండే గురువు స్థానానికి. ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ఆదివారం నుంచి రాశి ఫలాలను గురించి వివరణ నాకు తెలిసినంతలో మీకు వివరిస్తానని తెలియజేస్తున్నానండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది.